ఈ రోజు నేను మీకు చెప్పబోయే కథ మనం చిన్నప్పటి నుండి నమ్ముతూ వచ్చిన ఒక పెద్ద అబద్ధాన్ని బద్దలు కొడుతుంది. సాధారణంగా మనం అమెజాన్ అడవి గురించి ఏమనుకుంటాం? అది భూమి మీద ఉన్న ఒక దట్టమైన అడవి అని. అక్కడ చెట్లు, పాములు, ఆనకొండలు, జాగ్వార్లు తప్ప మనుషులెవరూ ఉండరని. ఉన్నా కూడా నాగరికతకు దూరంగా బట్టలు లేకుండా తిరిగే చిన్న చిన్న గిరిజన తెగలు మాత్రమే ఉంటాయని అనుకుంటాం కదా. మన స్కూల్ పుస్తకాల్లో కూడా అదే చదువుకున్నాం. అమెజాన్ అనేది ఒక వర్జిన్ ఫారెస్ట్ అని, అంటే మనిషి అడుగుపడని పవిత్రమైన అడవి అని మనం నమ్ముతాం. కానీ ఒకవేళ నేను అదంతా తప్పు, మనం ఇప్పుడు చూస్తున్న ఆ దట్టమైన అడవి ఒకప్పుడు న్యూయార్క్ లేదా లండన్ లాంటి పెద్ద పెద్ద నగరాలతో కలకల్లాడేదని, అక్కడ పిరమిడ్లు ఉండేవని, లక్షలాది మంది జనాభా అక్కడ నివసించేవారని చెప్తే మీరు నమ్ముతారా? వినడానికి ఏదో హాలీవుడ్ సినిమా స్టోరీలా ఉంది కదా, కానీ ఇది నిజం. ఈ రోజు మనం అమెజాన్ అడవి గుండెల్లో దాగి ఉన్న ఒక లాస్ట్ సివిలైజేషన్ గురించి, చరిత్ర పుటల్లో నుంచి మాయమైపోయిన ఒక గొప్ప సామ్రాజ్యం గురించి మాట్లాడుకోబోతున్నాం. దీన్నే ది లాస్ట్ సిటీ ఆఫ్ జీ అని కూడా పిలుస్తారు. దాని గురించి తెలుసుకోవాలి అంటే మన ప్రయాణం 1541 సంవత్సరంలో మొదలవుతుంది. అప్పుడే స్పానిష్ వాళ్ళు దక్షిణ అమెరికాకు వచ్చారు. వాళ్ళ కళ్ళు బంగారం మీద పడ్డాయి. ఆ సమయంలో ఫ్రాన్సిస్కో డి ఒరెల్లానా అనే ఒక స్పానిష్ సాహసికుడు తన టీంతో కలిసి అమెజాన్ నదిలో ప్రయాణించడం మొదలుపెట్టాడు. నిజానికి వాళ్ళు బంగారం కోసం కాదు, దాల్చిన చెక్క కోసం వెతుకుతూ వెళ్లారు. కానీ దారి తప్పిపోయారు. వెనక్కి రాలేక, ముందుకు వెళ్ళలేక, ఆకలితో చస్తూ బ్రతకడం కోసం ఆ నదీ ప్రవాహం ఎటు తీసుకెళ్తే అటు వెళ్లారు. అలా ప్రయాణిస్తున్న ఒరెల్లానాకి ఒక వింత అనుభవం ఎదురైంది. అడవి మధ్యలో అతనికి దట్టమైన చెట్లు కనిపించలేదు. బదులుగా నది ఒడ్డున కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్న భారీ నగరాలు కనిపించాయి. ఒరెల్లానా తన డైరీలో ఏం రాసుకున్నాడంటే, నేను అక్కడ తెల్లటి భవనాలను చూశాను. అవి సూర్యకాంతిలో మెరుస్తున్నాయి. నది ఒడ్డున వేల సంఖ్యలో పడవలున్నాయి. ఆ పడవల్లో సైనికులున్నారు. సంగీత వాయిద్యాలు వాయిస్తున్నారు. ఆ నగరాల్లో జనాభా ఎంత ఎక్కువగా ఉందంటే, ఒక ఊరు దాటాక మరో ఊరు వెంటనే మొదలవుతుంది. అసలు ఖాళీ స్థలమే లేదు. వాళ్ళు బంగారు ఆభరణాలు ధరించారు. చాలా అందంగా, ఆరోగ్యంగా ఉన్నారు అని రాశాడు. అతను అతి కష్టం మీద ఆ నదిని దాటి సముద్రం ద్వారా తిరిగి స్పెయిన్ కి చేరుకున్నాడు. అక్కడికి వెళ్ళాక రాజుగారికి, ప్రజలకి తను చూసిందంతా చెప్పాడు. అమెజాన్ అడవిలో ఒక గొప్ప నాగరికత ఉంది. అది రోమ్ కంటే పెద్దది అని చెప్పాడు. కానీ అక్కడే అసలు సమస్య మొదలైంది. ఎవరు అతన్ని నమ్మలేదు. పిచ్చోడా, ఆ అడవి మధ్యలో, ఆ చిత్తడి నేలల్లో, దోమల మధ్యలో అంత పెద్ద నాగరికత ఎలా బ్రతుకుతుంది? అక్కడ వ్యవసాయం చేయడానికి మట్టి కూడా సరిగ్గా ఉండదు కదా. నువ్వు ఆకలి బాధలో ఏదేదో భ్రమపడి ఉంటావు అని అతన్ని ఎగతాళి చేశారు. చరిత్రకారులు అతన్ని ఒక అబద్ధాల కోర్ కింద జమకట్టారు. అతను చెప్పిన ఆ బంగారు నగరం అనేది కేవలం ఒక కట్టుకథ అని డిసైడ్ అయిపోయారు. ఆ తర్వాత 100 సంవత్సరాల పాటు ఎవరు ఆ అడవిలోకి వెళ్లే ధైర్యం చేయలేదు. కానీ ఒక 100 సంవత్సరాల తర్వాత, అంటే 16, 17వ శతాబ్దాలలో వేరే యూరోపియన్లు, మిషనరీలు మళ్లీ అమెజాన్ లోకి వెళ్లారు. వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒరెల్లానా చెప్పిన పెద్ద పెద్ద నగరాలు లేవు, తెల్లటి భవనాలు లేవు, బంగారు ఆభరణాలు వేసుకున్న లక్షల మంది జనం లేరు. అక్కడ కేవలం దట్టమైన అడవి, చెట్లు, చిన్న చిన్న గుడిసెల్లో నివసించే గిరిజనులు మాత్రమే ఉన్నారు. దీంతో ప్రపంచం ఒక నిర్ణయానికి వచ్చింది. చూసారా, మనం అనుకునేదే నిజం. ఒరెల్లానా పచ్చి అబద్ధం చెప్పాడు. అమెజాన్ లో ఎప్పుడూ పెద్ద నాగరికత లేదు అని ఫిక్స్ అయిపోయారు. అలా సుమారు 400 సంవత్సరాల పాటు మనం అమెజాన్ ని ఒక అడవిగానే చూసాం. కానీ ఇక్కడే చరిత్రలో ఒక అతిపెద్ద ట్విస్ట్ ఉంది. అతను చెప్పింది అబద్ధం కాదు. ఒరెల్లానా చెప్పింది అక్షరాల నిజం. మరి ఆ నగరాలు ఏమయ్యాయి? ఆ లక్షల మంది ప్రజలు ఎక్కడికి మాయమయ్యారు? దీనికి సమాధానం చాలా విషాదకరమైనది. అదే వ్యాధులు. ఒరెల్లానా మరియు అతని టీం ఆ నగరాలను చూసి వెళ్లిపోయారు కదా. వాళ్ళు వెళ్తూ వెళ్తూ తమతో పాటు ఒక మృత్యువును అక్కడ వదిలిపెట్టి వెళ్లిపోయారు. అదే స్మాల్ పాక్స్, ఇన్ఫ్లుయెంజా లాంటి వైరస్లు. అమెరికా ఖండంలో ఉన్న ప్రజలకు ఈ కొత్త రకమైన వైరస్లను తట్టుకునే రోగ నిరోధక శక్తి లేదు. యూరోపియన్ల శరీరంలో ఈ వైరస్లు మామూలే, కానీ అమెజాన్ వాసులకు అవి మృత్యుపాశాలు. ఒరెల్లానా వెళ్లిపోయిన తర్వాత ఆ వైరస్ గాలి ద్వారా, వస్తువుల ద్వారా, నది ద్వారా ఒక ఊరి నుండి మరో ఊరికి పాకింది. అది ఎంత వేగంగా వ్యాపించిందంటే యూరోపియన్లు మళ్లీ అక్కడికి వెళ్లేలోపే 95 నుండి 99% జనాభా చనిపోయింది. ఊహించండి, ఒక ఊరిలో 100 మంది ఉంటే అందులో 99 మంది చనిపోయారు. మిగిలిన ఒక్కరు ఆ శవాలను పాతి పెట్టలేక పిచ్చివాడే అడవిలోకి పారిపోయాడు. అక్కడున్న నాగరికత మొత్తం చెక్కతో మరియు మట్టితో కట్టిన ఇళ్లలో నివసించేది. ఈజిప్ట్ లాగా రాళ్లతో కాదు. అమెజాన్ వాతావరణం ఎలా ఉంటుందంటే అక్కడ చెక్క చాలా త్వరగా కుళ్ళిపోతుంది. మనుషులు చనిపోయాక ఆ ఇళ్లను మెయింటైన్ చేసే వాళ్ళు లేక అవి కూలిపోయాయి.
అమెజాన్ అడవికున్న పవర్ ఏంటంటే అది ఏదైనా ఖాళీ ప్రదేశం దొరికితే చాలు దాన్ని మింగేస్తుంది. కేవలం 50 ఏళ్లలోనే ఆ మహా నగరాలన్నిటినీ తీగలు పొదలు భారీ చెట్లు కప్పేశాయి. ఆ నగరాలున్న ఆనవాళ్లు కూడా లేకుండా అడవి వాటిని తన గర్భంలో దాచుకుంది. అందుకే 100 ఏళ్ల తర్వాత వెళ్లిన వాళ్లకు అక్కడ ఏమీ కనిపించలేదు, కేవలం అడవి తప్ప. అలా ఒక గొప్ప నాగరికత మనకు తెలియకుండానే అంతరించిపోయింది. సరే, ఇదంతా ఒక థియరీ మాత్రమే కదా, దీనికి ప్రూఫ్ ఏంటి అని మీరు అడగొచ్చు. సైన్స్ దగ్గర దీనికి 2 తిరుగులేని సాక్ష్యాలున్నాయి. అందులో మొదటిది టెర్రా ప్రెటా. పోర్చుగీసు భాషలో దీని అర్థం నల్లటి మట్టి. సాధారణంగా అమెజాన్ అడవిలో మట్టి వ్యవసాయానికి అస్సలు పనికిరాదు. అది పసుపు రంగులో ఉండే బంకమట్టి. అందులో పోషకాలుండవు. వర్షాలు పడినప్పుడు ఆ కొద్దిపాటి పోషకాలు కూడా కొట్టుకుపోతాయి. అందుకే అక్కడ పెద్ద ఎత్తున వ్యవసాయం చేయడం అనేది అసాధ్యమని సైంటిస్టులు ఇన్నాళ్ళు నమ్మారు. వ్యవసాయం లేకపోతే పెద్ద నగరాలు ఏర్పడవు కదా. కానీ 20వ శతాబ్దంలో శాస్త్రవేత్తలు అమెజాన్ లోని కొన్ని ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతున్నప్పుడు వాళ్ళకు ఒక వింతైన మట్టి దొరికింది. అది మామూలు మట్టి కాదు, అది మంచి నల్ల రంగులో ఉంది, చాలా సారవంతంగా ఉంది. ఎంత సారవంతంగా అంటే ఈ రోజు కూడా అందులో ఏ విత్తనం వేసినా బ్రహ్మాండంగా మొలుస్తుంది. దీన్ని ల్యాబ్ లో టెస్ట్ చేస్తే మైండ్ బ్లోయింగ్ విషయాలు బయటపడ్డాయి. అదేంటంటే ఈ మట్టి నేచురల్ కాదు, దీన్ని మనుషులు తయారు చేశారు. అవును, 1000 సంవత్సరాల క్రితం అక్కడ నివసించిన ప్రజలు మామూలు మట్టిలో బొగ్గు, జంతువుల ఎముకలు, విరిగిన మట్టి పాత్రలు, ఆహార వ్యర్థాలు కలిపి ఒక సూపర్ సాయిల్ ని తయారు చేశారు. ఈ మట్టిలో ఉన్న మైక్రోబ్స్ ఎంత పవర్ఫుల్ అంటే ఈ మట్టి తనంతట తానే రీజనరేట్ అవుతుంది. అంటే మీరు పై పొరను తీసేస్తే కింది పొర మళ్ళీ పెరుగుతుంది. ఆధునిక సైన్స్ కూడా ఇంత అద్భుతమైన ఎరువును ఇప్పటి వరకు తయారు చేయలేకపోయింది. అయితే ఈ టెర్రా ప్రెటా అమెజాన్ లో అక్కడక్కడ కొంచెం కొంచెంగా కాదు, ఏకంగా ఫ్రాన్స్ దేశం అంతా విస్తీర్ణంలో విస్తరించి ఉంది. అంత పెద్ద మొత్తంలో ఈ మట్టిని తయారు చేయాలంటే అక్కడ కొన్ని వందల మంది ఉంటే సరిపోదు, లక్షలాది మంది జనాభా ఉండాలి. వాళ్ళు కొన్ని 1000 సంవత్సరాల పాటు అక్కడ వ్యవసాయం చేసి ఉండాలి. అంటే ఒరెల్లానా చెప్పింది నిజమే. అక్కడ ఒకప్పుడు వ్యవసాయం ఆధారంగా బ్రతికిన ఒక అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఉండేది. ఈ మట్టి దానికి సాక్ష్యం. అండ్ రెండో సాక్ష్యం లేటెస్ట్ టెక్నాలజీ లిడార్, అంటే లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్. ఇదొక గేమ్ చేంజర్. ఇన్నాళ్ళు ఆర్కియాలజిస్టులు అడవిలోకి వెళ్లి కత్తితో చెట్లను నరుకుతూ పాముల మధ్యన వెతుకుతూ ఉంటే ఏం దొరుకుతుంది? చెట్లు తప్ప ఏమీ దొరకదు. కానీ లిడార్ టెక్నాలజీ అలా కాదు. ఇది ఒక విమానానికి లేదా డ్రోన్ కి లేజర్ స్కాన్ ని బిగించి అడవి పైనుండి వెళ్తారు. ఈ లేజర్ కిరణాలు చెట్ల ఆకుల మధ్యలో నుంచి వెళ్లి భూమిని తాకి వెనక్కి వస్తాయి. కంప్యూటర్లో ఈ డేటాని ప్రాసెస్ చేసి పైన ఉన్న చెట్లను డిజిటల్ గా తొలగిస్తే కింద ఉన్న భూమి యొక్క అసలైన స్వరూపం కనిపిస్తుంది. రీసెంట్ గా బొలీవియా మరియు బ్రెజిల్ అడవుల్లో ఈ లిడార్ స్కానింగ్ చేశారు. ఆ రిజల్ట్ చూసి ప్రపంచం మొత్తం షాక్ అయింది. ఆ దట్టమైన చెట్ల కింద చదరపు ఆకారంలో, అంటే జియోమెట్రిక్ షేప్స్ ఉన్న నిర్మాణాలు కనిపించాయి. అవి ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవి కాదు. పర్ఫెక్ట్ స్క్వేర్, సర్కిల్స్, రెక్టాంగిల్స్ ఉన్నాయి. బీబీసీతో పాటు ఇంటర్నేషనల్ మీడియా దీని గురించి డాక్యుమెంట్ చేస్తుంది. ఇంకా లోతుగా చూస్తే పిరమిడ్ లాంటి పునాదులు, 100 కిలోమీటర్ల పొడవైన రోడ్లు, ఆ రోడ్లు ఒక నగరాన్ని మరో నగరంతో కలుపుతున్న దృశ్యం కనిపించింది. అంతేకాదు, నదులను మళ్లించడానికి తవ్విన కాలువలు, వరదలను ఆపడానికి కట్టిన డ్యాంలు, కోట గోడలు, ఇలా ఒకటేంటి ఒక పూర్తి స్థాయి అర్బన్ ప్లానింగ్ అక్కడ బయటపడింది. ఈ నగరాలు సామాన్యమైనవి కావు. వీటి నిర్మాణం చూస్తుంటే వీళ్ళకి ఖగోళ శాస్త్రం, గణితం మీద అద్భుతమైన పట్టుందని అర్థమవుతుంది. దీన్ని బట్టి సైంటిస్టులు ఇప్పుడు ఒక కొత్త అంచనాకు వచ్చారు. అమెజాన్ అడవిలో ఒకప్పుడు సుమారు 80 లక్షల నుండి 2 కోట్ల మంది ప్రజలు నివసించి ఉండొచ్చు. ఇది ఆ కాలంలో యూరప్ జనాభా కంటే ఎక్కువ. మనం ఇన్నాళ్ళు అమెజాన్ ని ప్రకృతి ఊపిరితిత్తులు, అంటే లంగ్స్ ఆఫ్ ద ఎర్త్ అనుకున్నాం. కానీ అది ఒకప్పుడు మనిషి నిర్మించిన ఒక భారీ తోట. అక్కడున్న చెట్లలో చాలా వరకు మనుషులు తమ అవసరాల కోసం నాటినవే. ఎగ్జాంపుల్ కి బ్రెజిల్ నట్ చెట్లు, పామాయిల్ చెట్లు అక్కడ ఎక్కువగా ఉండడానికి కారణం వీళ్లే. ఈ మిస్టరీలో ఇంకొక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఉన్నాడు. అతనే పెర్సీ ఫాసెట్. ఇతను ఒక బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్, రియల్ లైఫ్ ఇండియానా జోన్స్ అనొచ్చు. ఎందుకంటే 1900 మొదట్లో ఇంకా ఈ టెర్రా ప్రెటా, లిడార్ లాంటివి తెలియని కాలంలోనే ఫాసెట్ ఒక పాత డాక్యుమెంట్ ని చదివాడు. అందులో ఒక పోర్చుగీసి యాత్రికుడు తాను అడవిలో ఒక వెండి రంగులో మెరిసే నగరాన్ని చూశానని రాశాడు. ఫాసెట్ దాన్ని బలంగా నమ్మాడు. ఆ నగరానికి అతను సిటీ ఆఫ్ జీ అని పేరు పెట్టాడు. దాన్ని వెతకడం కోసం తన జీవితాన్ని దారపోశాడు. 1925లో తన కొడుకుతో కలిసి ఫాసెట్ చివరిసారిగా అమెజాన్ అడవిలోకి వెళ్ళాడు. నేను ఆ నగరాన్ని కనిపెట్టేదాకా తిరిగి రాను అని చెప్పి వెళ్ళాడు. నిజంగానే అతను మళ్ళీ తిరిగి రాలేదు. అతను ఏమయ్యాడు? చిరుతలు తిన్నాయా? గిరిజనులు చంపేశారా? లేక అతను ఆ నగరాన్ని కనిపెట్టి అక్కడే ఉండిపోయాడా అనేది ఇప్పటికీ ఒక మిస్టరీ. అతని అదృశ్యం ప్రపంచాన్ని కుదిపేసింది. వందల మంది అతన్ని వెతకడానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. హాలీవుడ్ లో ది లాస్ట్ సిటీ ఆఫ్ జీ అనే సినిమా కూడా
వచ్చింది. కానీ ఇప్పుడు లిడార్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఫ్యాసెట్ వెతికిన ప్రదేశంలో కూడా పురాతన కట్టడాలు ఉన్నాయని తేలింది. అంటే ఫ్యాసెట్ పిచ్చివాడు కాదు, అతని నమ్మకమే నిజం అని తెలిసింది. అతను వెతికిన జీన్ నగరం ఖచ్చితంగా అక్కడెక్కడో మట్టి కింద కూరుకుపోయి ఉంది. బహుశా అతను దానికి చాలా దగ్గరగా వెళ్ళుంటాడు. ఈ కథ మనకు ఒక గొప్ప గుణపాఠాన్ని నేర్పిస్తుంది. మనం చరిత్రను రాసేటప్పుడు గెలిచిన వాళ్ళ వైపు నుండే రాస్తాం. అమెరికాను కనుక్కున్నది కొలంబస్ అని చదువుతాం. కానీ కొలంబస్ రాకముందే అక్కడ కోట్లాది మందితో ఒక గొప్ప ప్రపంచం ఉంది. మన అజ్ఞానం వల్ల, మన అహంకారం వల్ల మనకు తెలియకుండానే ఒక గొప్ప మానవ చరిత్రను తుడిచిపెట్టేశాం. అమెజాన్ అడవి కేవలం చెట్ల సముద్రం కాదు, అదొక శ్మశానం. కోట్లాది మంది ప్రజల కలలు, వారి నైపుణ్యం, వారి సంస్కృతి ఆ చెట్ల వేళ్ల కింద దాగి ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న అమెజాన్ గిరిజనులు ఎవరో కాదు, ఆనాటి ఆ గొప్ప సామ్రాజ్యం కూలిపోగా మిగిలిన వారి వారసులే. వాళ్ళ దగ్గర ఆ టెక్నాలజీ లేకపోవచ్చు, కానీ వారి రక్తంలో ఆ చరిత్ర ఉంది. వాళ్ళు అడవిని దైవంగా భావిస్తారు, ఎందుకంటే ఆ అడవి కింద వారి పూర్వీకులు నిద్రిస్తున్నారు కాబట్టి. ఇంకా అమెజాన్ లో 90% అడవిని మనం స్కాన్ చేయలేదు. అంటే ఇంకా ఎన్ని పిరమిడ్లు, ఇంకెన్ని బంగారు నగరాలు, ఇంకెన్ని వింతలు అక్కడ బయటపడతాయో ఎవరికీ తెలియదు. బహుశా ఫ్యూచర్ లో మనం ఈజిప్ట్ పిరమిడ్లను మించిన కట్టడాలను అమెజాన్ లో చూడొచ్చు. అప్పుడు చరిత్రకారులు మళ్ళీ చరిత్రను తిరిగి రాయాల్సి వస్తుంది. సో మీకేమనిపిస్తుంది? ఆ రోజు యూరోపియన్లు రాకపోయి ఉంటే ఈ రోజు అమెజాన్ లో ఒక సూపర్ పవర్ లాంటి దేశం ఉండి ఉండేదా? వకాండా లాంటి ఒక అడ్వాన్స్డ్ సివిలైజేషన్ మనతో పాటు ఉండేదా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని హిడెన్ హిస్టరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, ఎందుకంటే చరిత్ర అందరికీ తెలియాలి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.